Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. ఇప్పుడు మనం నోస్ జాబ్ ఆర్ రైనోప్లాస్టీ అనేది నోస్ రీషేపింగ్ సర్జరీ. అసలు నోస్ రీషేప్ కి కంపల్సరీ సర్జరీ అవసరమా? సర్జరీ అనేది అవసరమా? సర్జరీ లేకుండా నోస్ రీషేప్ చేయొచ్చా? మేజర్ స్కెలెటల్ ఏదైతే నోస్ స్కెలెటన్ ఉంటుందో, రెండు బోన్స్, 4 కార్టిలేజెస్, ఈ 6 స్ట్రక్చర్స్ వల్లనే అండ్ ఓవర్లైన్ స్కిన్, దానిపైన ఉన్న స్కిన్ డ్రేపింగ్ అంటే స్కిన్ ఏదైతే దాని మీద స్కిన్ పరుచుకుంటుందో వీటి వల్లనే నోస్ షేప్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ షేప్ ని ఏమి చేయాలన్నా సర్జరీ అనేది కంపల్సరీ. సో సర్జరీ లేకుండా నోస్ షేప్ మార్చడం అనేది పాసిబుల్ కాదు, అంటే కుదరదు అనమాట. కొన్ని సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొంచెం నోస్ కొంచెం వెడల్పుగా కనపడాలన్నా, హైట్ లే చేయాలన్నా టెంపరీగా, అది కూడా ఒక్కొక్కసారి ఫిల్లర్స్ యూజ్ చేయొచ్చు. ఫిల్లర్స్ యూజ్ చేసి నేసల్ హైట్ పెంచడం, అంటే ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో దాన్ని ఎత్తు పెంచడం. కొంతమందిలో మనం ఫిల్లర్స్ యూజ్ చేసి చేయొచ్చు. అది ఎందుకు ఎట్లా చేయొచ్చు అంటే, ఫిల్లర్స్ అనేది మనము అది కూడా టెంపరీ, ఎందుకంటే ఫిల్లర్స్ ఎప్పుడు 6 months to 1 year లో అది బాడీ పీల్ చేసుకొని కరిగించేసుకుంటుంది. టెంపరీగా మనం ఏదన్నా నోస్ షేప్ చేంజ్ చేసుకోవాలి కొంచెం అంటే ఫిల్లర్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ బట్ ఓవరాల్ గా పర్మనెంట్ రీషేపింగ్ చేయాలన్నా నోస్ ని, ఆర్ ఎల్స్ సిగ్నిఫికెంట్ అంటే ఒక షేప్ లో నుంచి మనం ఇంకొక షేప్ కి మార్చాలి అన్నా, ఏదైనా మేజర్ చేంజెస్, ఏదైనా పెద్ద చేంజెస్ చేయాలన్నా సర్జరీ అనేది కంపల్సరీగా చేయాలి.